గోర్ఖా రమేష్ ఈ జోకర్ రమేష్ గారు ఇల్లు తగలబెట్టాడని చెప్పి ఈ రోజు నాడు బయటకు వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా గట్టిగా ట్రై చేశారు. నిన్న మొన్న కలిసి కాపులను ఎలాగైనా రెచ్చగొట్టాలి, అంబటి రాంబాబుని బయటకు పంపించి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టించి ఎలాగ అంబటి రాంబాబుని అదుపులో తీసుకుంటారు, ఇది కాపుల మీద దాడని మనం మొత్తం ప్రచారం చేశారని చాలా గట్టిగా ట్రై చేశారండి. కాకపోతే కాపులు ఎవరు నమ్మలేదు. అంబటి రాంబాబుకి నోడుదోలు ఎక్కువ. గతంలో అసెంబ్లీలోనే దరిద్రంగా మాట్లాడినాడు. 20 సంవత్సరాలు అంటే కూతురు వయసు ఉన్న అమ్మాయిలతో సెల్ ఫోన్లో చాలా నీచంగా మాట్లాడి అడ్డంగా దొరికేసినాడు. నిన్న కూడా అక్కడ సందర్భం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని వారి తల్లి గారిని తిట్టినోడు. ఆడు మా కాపేటి ఇలాంటి వాడిని మా కులానికి ఎందుకు అంట కడుతున్నారని కాపులు అందరూ సంయమనం పాటించి అంబటి రాంబాబుని వ్యతిరేకించారు. ఎప్పుడైతే జగన్ గారి స్ట్రాటజీ ఫలించలేదో, ఆ తిరుపతి లడ్డు విషయాన్ని కాపులు గొడవగా చేసేద్దామన్న ఆయన స్ట్రాటజీ ఫలించక ఈ రోజున మా గోర్ఖా రమేష్ని దింపేశారు. గోర్ఖా రమేష్ వచ్చి రావడంతో బీసీల మీద దాడి, బలహీన వర్గాల మీద దాడి అంటున్నాడు. ఈ స్ట్రాటజీ తర్వాత లేడీ సెంటిమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు లేడీ సెంటిమెంట్ని కూడా జనాల్లో వదిలేరు. అంబటి రాంబాబు గారి కుమార్తె గారిని తీసుకొచ్చారు. జోకర్ రమేష్ ఈ గోర్ఖా రమేష్ గారి భార్య గారిని తీసుకొచ్చారు. లేడీస్ వచ్చి ఇప్పుడు లేడీ సెంటిమెంట్ కూడా పండిస్తున్నారు. ఇక రేపు ఎల్లుండిలో ఎవరో ఒక దళిత నాయకుడి నుంచి ఓ దళిత మాజీ మంత్రి ఎవరో ఉన్నారు కదండి అందులో వైసీపీలో, వాళ్ళతోటి మళ్ళీ బండబూతులు తిట్టించి వాళ్ళని ఏమైనా ఒక చర్యలు తీసుకుంటే ఇగో దళితుల మీద దాడి, కాపుల మీద దాడి అయిపోయింది, బీసీల మీద దాడి అయిపోయింది, తర్వాత మహిళల మీద దాడి అయిపోయింది, తర్వాత దళితుల మీద దాడి, గిరిజనుల మీద దాడి, ఇలా వేసుకెళ్తున్నారు. ఎందుకు ఇదంతా? ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘటన మరుగున పడాలి. అయ్యా ఇది స్ట్రాటజీ. అయితే ఈ నేను జోకర్ అంటానండి, గోర్ఖా అంటానండి. ఎందుకంటానంటే అండి, నేను వైసీపీలో ఉన్న వాళ్ళు అందరినీ నేను అలా మాట్లాడినాను, కొందరిని మాత్రం మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళ మాట తీరు అలాగే ఉంటుంది. వాళ్ళు అలాంటి దరిద్రులు కాబట్టి ఆ దరిద్రానికి అంటే గొడ్డుకి గొడ్డుతో చెప్పినట్టే చెప్పాలండి. మంచి మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. ఈ రెండో రకం ఈ జోగి రమేష్ అనేవాడు. ఇదేమంటాడండి, ఇప్పుడు నిన్న కాపులతో రాజకీయం చేద్దామని ట్రై చేశారు, పని అవ్వలేదు, అందుకని ఈ నుసుకొల్పారు. ఒరే నా తెలుగు అడుగుతాను జోకర్ రమేష్, నిన్ను అడుగుతున్నాను, అంబటి రాంబాబుని అడుగుతున్నాను. ఇలా వైసీపీలో ఈ విషయాన్ని గట్టిగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికో రెడ్లు ఎవరు లేరా? ఇప్పుడు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అతను అధికారంలో ఉన్నప్పుడు తిట్టాడు, అదే లకారంతో తిట్టాడు. మరి ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నాడురా? ఆ మాత్రం ఇంగుతూ లేకపోతే ఎలాగా? ఎవడో ఎగదోస్తాడు, ఎగదోసినప్పుడు మన బుద్ధి ఏమవుతుంది? నోటికి ఏదొస్తే అది వాగేయటం రెండు లెంపకాయలు తినేటు, కులం కాడు తీయటం. ప్రియమ్మ ఇదేం బతుకు అయిపోయింది మొత్తం వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ. ముందైతే మా జోకర్ గారు ఏమంటాడు చూద్దారండి. లోకేష్ చెప్తా ఉన్నా, నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని గారు నువ్వు చెప్పకపోతే ఇటువంటి పనికి మాత్రం పిల్ల చేస్తకి దూకి భయపడ్డావు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేసలకి, నీ వెర్రి చేసలకి నిన్న చెప్పా ఒళ్ళు తగ్గించుకున్నావు కానీ నీ చిప్పు తప్పింది, నీ మెదడు మొత్తం తప్పింది. ఎందుకంటే అన్న మాటలు అనాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు? వీడికి కావాలని రెచ్చగొట్టడానికి కాకపోతే ఎందుకు ఈ నోడుదోలు మాటలు ఎందుకు? ఇప్పుడు అక్కడ లోకేష్ గారు ఏం చేశారు? ప్రొద్దున మా అందరూ కూడా కాన్ఫరెన్స్ కాల్. ఎవరైనా ఇలాంటివి జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ కదా, ఎందుకు ఉద్రేకాలకు లోనవుతున్నారు? ఏదైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలి తప్ప కార్యకర్తలు ఎవరు ఇలాంటివి చేయొద్దని చెప్పి అధినేత నుంచి ఆదేశాలు వచ్చాయని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు ఇద్దరు కూడా కాన్ఫరెన్స్ తీసుకున్నారు. లోకేష్ గారు వచ్చి ఈ జోకర్ గారితో ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ఏం పనిలో ఉన్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ పనిలో ఉన్నారు, లోకేష్ గారు ఏ పనిలో ఉన్నారు? ఈ జోకర్ గారు ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఇలాగా? ఏమంటే ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడా ఇలా రెచ్చగొడుతూ? ఇక్కడ ఏమంటాడు చూడండి. ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు? కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దలను కూడా అడుగుతా ఉన్నా. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఇదే బీసీ సంఘం నుంచి వచ్చిన నాయకుల్ని కులాన్ని తాకట్టు పెట్టి బతుకుతున్నారు మీరు అని తిట్టాడు. ఎందుకు తిట్టాడండి? ఆ రోజున అమర్నాథ్ అనే ఒక కుర్రోడు మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని అడిగినందుకు అక్కడ ఉన్న ఆ వైసీపీ గంజాయి బ్యాచ్ ఆ కుర్రోడిని సజీవంగా తగలబెట్టారండి. సజీవంగా పెట్రోల్ పోసి తగలబెట్టారు ఆ కుర్రోడిని. 10 సంవత్సరాల కుర్రోడిని. ఎంత ఘోరం అండి అది! అంత దారుణంగా ఒక బీసీ కుర్రాన్ని తగలబెడితే అప్పుడున్న నాయకులకు కోపం వచ్చి ఏంటయ్యా మా బీసీల మీద ఎలాంటి మారణకాండ చేస్తున్నారు మీరని వాళ్ళందరూ వచ్చి మాట్లాడితే కులాన్ని ఎంతకాలం తాగడెడతారు మీరని అడిగాడు. కులాన్ని తాగడేటి మీరు ఎంతకాలం బతుకుతారు అని అడిగాడు. కులాలు కూడి పెడతాయా?
మన కులం మనం కాపాడుకుందాం, కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం. ఆ కుర్రోడు 10 సంవత్సరాల కుర్రోడిని కాల్చి చంపినప్పుడు కులం కూడెడుతుందా? కులాన్ని అమ్ముకోకూడదు, కులాన్ని తాగడెట్టకూడదని వాగాడు. ఇప్పుడు వీడు నోటి తోలకే ఎవరినో పడితే వాళ్ళని తిట్టి, ఒకవేళ అవతల నుంచి ఎవరైనా కనుక తిరిగి ఒక మాట అంటే జోగి రమేష్ బలహీన వర్గానికి చెందినోడటండి. అంటే వీడి కోసం అయితే మొత్తం కులమంతా వచ్చేది, కులాన్ని రచ్చగొట్టేస్తాడు, కులాన్ని తాగడేస్తాడు. కానీ వేరే వాళ్ళ కోసం అయితే మాత్రం వీడు వెళ్ళి ఆ కులాలు కూడెడతాయని అడుగుతాడు. వీడు అంత డబల్ గేమ్ గడు వీడు. ఇలాంటి వాడిని ఏం గౌరవించాలనిపిస్తుందండి? బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, 2 చేతులు పెట్టి దండం పెట్టాలనిపిస్తుంది వాళ్ళని చూస్తే. శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకోండి, పల్లా శ్రీనివాస్ యాదవ్ ఈ రోజున రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, యువకుడు ఆయన మాట్లాడే తీరుగానే, ఆయన ప్రవర్తించే తీరుగాని చూస్తే బీసీ నాయకులు ఇంత గొప్పగా ఉంటారా, ఇంత ఉన్నతంగా ఉంటారా అని అనిపిస్తుంది. అలాంటిది ఈయన చూడండి ఒకసారి. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు చూడండి, వీడి మీదకి వచ్చేటప్పటికి. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీదో, జోగి రమేష్ కుటుంబం మీదో, నా మీద దాడి చేయాలని చూస్తే నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా, తరిమి కొడతాం. చూడండి, బలహీన వర్గాన్ని ఎందులో అంటున్నాడు. లోకేష్ గారినో లేకపోతే మరొకరినో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాడటండి. ఎవరితో కొట్టిస్తారా? ఎవరితో కొట్టిస్తా అదవా? మరి వేళ ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు జనం ఒకవేళ జనం తిరగబడుతున్నప్పుడు ఎందుకు పారిపోయి దాకుంటున్నావు? సరే మళ్ళీ వినండి ఇది. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీదో, జోగి రమేష్ కుటుంబం మీదో, నా మీద దాడి చేయాలని చూస్తే నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా, తరిమి కొడతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో కొట్టిస్తాం. ఏమనుకున్నారేమో, ఊరుకుంటాం అనుకున్నారా? బలహీన వర్గాలు బీసీలు అంటే మీకేమన్నా అడ్డగోలుగా కనపడతా ఉన్నావా? ఎంతకాలం పాటు ఎంత నీచంగా ఉంటారు ఏంటండి వైసీపీలో ఉన్న వాళ్ళు? అసేం వేస్తుందండి నిజంగా నాకు. వీళ్ళకి అవసరం లేనప్పుడేమో కులం అవసరంలే, వీళ్ళ మీదకి ఏదన్నా వస్తే వీళ్ళు వెంటనే కులం కార్డు పిచ్చి కుక్కను కొట్టించినట్టు కొట్టిస్తారటండి. ఇది బీసీలు అంటే అంత. ఇంకోటి చూడండి, ఇంకొక ఏం మొదలు పెట్టారు వీళ్ళు. ఎవడైతే ఇప్పుడు నేను చెప్పిన గోర్ఖా కూడా ఉన్నాడో వారి భార్య గారు వదినమ్మ కూడా వచ్చి ఆవిడ కూడా ఏడుస్తూ మాట్లాడుతుందంటే ఇది కూడా జగన్ గారి స్క్రిప్టే కదా. అంటే మహిళా దాన్ని ఏమంటారు, మహిళా సెంటిమెంట్ ఏమంటున్నారు చూడండి. ఈవిడేమంటున్నారు చూడండి. ప్లీజ్ బీసీ బలహీన వర్గాలారా, ప్లీజ్ నా భర్తని మమ్మల్ని కాపాడండి, ప్లీజ్ 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 మిమ్మల్ని వేడుకుంటున్నాను. చూడండి బాగా అరాచక పాలన చూడండి. మనుషులు అన్నది మర్చిపోయి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు, రాక్షస పరిపాలన సాగిస్తున్నారు. ప్లీజ్ బీసీ బలహీన వర్గాలు అందరూ రావాలట ఇప్పుడు. ఎందుకండి ఈ జోగి రమేషుడు అందరినీ బెదిరెత్తాడు, అందరి మీద నోరు పారేసుకుంటాడు, అందరినీ పిచ్చుకోకుని కొట్టించినట్టు కొట్టిస్తాడు అంటాడు. బలహీన వర్గాలంటే బలహీనంగా ఉన్నవాళ్ళని అర్థం. అంతేగాని ఎదుటి వాళ్ళని పిచ్చుకోకలు కొట్టించినట్టు కొట్టిస్తాం, పరుగులు ఎట్టించి కొట్టించేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని బడాయి కబుర్లు చెప్పేవాళ్ళు వాళ్ళు బలహీనలు ఎలాగవుతారండి? ఇప్పుడు వీళ్ళ నోటుదోలకి ఎవరైతే ఈ జోకర్ రమేష్ గారు ఉన్నాడో వీడు నోటుదోలకి బీసీలందరూ ఎందుకు రావాలండి? వదినమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు మీ గొడవకే మీ ఆయన అతని నోటి దురుసు అతని మాటలు వింటామంటే ఎవరికైనా చీయనాలనిపిస్తుంది. అలాంటి వాడి కోసం బీసీలు ఎందుకు రావాలమ్మా? ఎవడో ఏదో అన్నాడు చంద్రబాబు నాయుడు గారికి, ఏ పాపం పుణ్యం తెలియదు. అప్పుడు ఎవరో ఎక్కడో ఏదో అంటే ఈడి ఏదో మంత్రి పదవి కోసం ఈ జోకర్ గారు మంత్రి పదవి ఇచ్చేస్తాడు నాకు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద వీళ్ళు బలహీనుడాయుడు. ఏమంటే ఇన్ని కార్లు వేసుకుని 3 సార్లు సీఎం చేసిన వ్యక్తి ఇంటి మీదకి దాడికి ఆయన ఒకవేళ దొరికితే ఆయన చంపేద్దామని వెళ్ళినాడు. వీడు బలహీనుడా? ఇలాంటి ఎదవకే కులాన్ని ఆపాదించడం ద్వారా ఆ కులాలకు చెడ్డ పేరు కదా. అయితే బలహీన వర్గానికి చెందిన బలహీనుడు చేసే పని అదండి. పదవి కోసం ఏకంగా సీఎం గారు ఇంటి మీద దాడి చేయటం. ఈవేళ ఎక్కడో అంబటి రాంబాబు అతను ఏదో మాట్లాడిన దానికి ప్రజలకు కోపం వచ్చింది, వాళ్ళు ఏదో చూపించారు, పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు. వీడికి సంబంధం ఏంటి? వీడెందుకు నోరు పారేసుకుంటున్నాడు? ఎందుకు కావాలని వచ్చి తిడుతున్నాడు? ఇది కూడా స్క్రిప్టే. కాపుల్ని మనం రెచ్చగొట్టడానికి అవ్వలేదు, కనీసం బీసీలు అంటే వాళ్ళు కొంచెం అమాయకులుగా ఉంటారు కాబట్టి బీసీలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిద్దామని ఈయన దింపారు. ఈయన దింపిన పని అవ్వదు, ఎందుకంటే బీసీలు ఎవరు రెచ్చిపోరు. వీడి సంగతి వీడి చదువును మొత్తం అందరికీ తెలుసు. ఈడే అంతకుముందు బీసీలని తిట్టినోడు వీడి గురించి బీసీలు ఎందుకు వస్తారు? అందుకని ఆడు పిలిస్తే రాడని వాళ్ళ భార్య గారిని కూడా సీన్లోకి దింపేసి ఆవిడతో కూడా సెంటిమెంట్ ఏకం చేసి ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటూ బీసీలారా రండి, బీసీలారా ఏంటండి రెచ్చగొట్టడం ఏంటండి బాబు? పాపం జగన్ చూస్తుంటే జాలేస్తుందండి, నాకు వైసీపీని చూస్తుంటే జాలేస్తుంది. అడుక్కుంటున్నారు లిటరల్గా.
కాపులారా రండి మమ్మల్ని కాపాడండి, బీసీలారా రండి మమ్మల్ని కాపాడండి. రేపు ఎస్సీలు ఎవడో ఎస్సీ నాయకుడిని తీసుకొస్తాడు, ఇలాగే చేస్తారు. ఎస్సీలారా రండి మమ్మల్ని ఏంటండి బతుకు, అడుక్కుని బతుకు ఏంటి? కులాలని రెచ్చగొట్టి కులాలను అడుక్కుని ఏంటి ఈ బడుగు అడుక్కుని బతుకు ఏంటిది? ఇప్పుడు ఇల్లు తగలబెట్టారు, ఇల్లు కాల్చేశారు, అది ఇదే నేను చెప్పుకోతున్నారండి ఈ జోకర్ గడిల్ని. నాకు ఇది చూసిన తర్వాత ఇది మోడస్ ఆపరండి, ఇది వైసీపీ స్టైల్. ఇది వాళ్ళ ఇల్లు వాళ్ళే తగలబెట్టుకుంటారు, వాళ్ళ కార్యకర్తలే తగలబెడతారు. తగలబెట్టి మా ఇల్లు పలానా కూడా తగలబెట్టేసాడంటూ మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లర్లప్పుడు చూసాం. సేమ్ ఇలాగే సేమ్. అప్పుడు ఏం జరిగిందంటే వైసీపీ కార్యకర్తలే వెళ్ళి పెట్రోల్ పట్టుకుని వెళ్ళి వైసీపీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆ ఇల్లు తగలబెట్టారు. అప్పుడు కూడా విశ్వరూప్ ఇంట్లో లేడు. ఇక్కడ కూడా ఇల్లు జరిగేటప్పుడు ఈ జోకర్ గడి ఇంట్లో లేడు. సేమ్ కదండి, అక్కడ అదే జరిగింది, ఇక్కడ అదే జరిగింది. వాళ్ళ ఇల్లు అలా తగలబెట్టుకుంటారు. ఆ రోజున అరెస్ట్ అయిన వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలే. వైసీపీ గవర్నమెంట్లోనే అరెస్ట్ అయిన వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు ఆ రోజు. ఇది వైసీపీ మోడస్ ఆపరండి. ఏమంటే అప్పుడు జరిగింది ఒకసారి మీకు చూడండి, చూస్తే మీకు వెలుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు కోనసీమ అంబేద్కర్ కోనసీమలో ఎస్సీలు బీసీలు కాపులు మెజారిటీగా ఉంటారు కాబట్టి ఒక ఎస్సీ నాయకుడి ఇల్లు ఓ బీసీ నాయకుడి ఇల్లు తగలబెట్టించాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కాపులను దోషులు చేయాలని ప్రయత్నించాడు, కాపులను దుర్మార్గులుగా చూపించాలని ప్రయత్నం చేశాడు, ఎవరు నమ్మలేదు. ఇప్పుడేంటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అనే కారణంతో వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని వారి కులాల్ని టార్గెట్ చేయాలంటే ఇక్కడ కాపులు రెచ్చగొట్టాలి, బీసీలు రెచ్చగొట్టాలి. ఈ క్రమంలో ఇప్పుడు వీళ్ళు చేసే పనికిమాలిన కార్యక్రమం ఇది. జోకర్ రమేష్ గడిలు తగలబెట్టారు అని. ఇదండి ఆ బీసీలు రెచ్చగొట్టడానికి వాళ్ళు ఎన్నుకున్న పథకం.